నుంచి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సిద్ధంగా ఉన్నారు. ఐలయ్య గారు చెప్పండి, మరి కేటీఆర్ అరెస్ట్ అంటే కేటీఆర్ క్వాష్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టు అయితే తోసిపుచ్చింది. సో ఓవరాల్ గా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారు? హలో హలో సార్, వినిపిస్తుందన్న వాయిస్? వినిపిస్తుందండి. ఓవరాల్ గా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారు? కేటీఆర్ కు తగిన శాస్త్రం జరిగింది. కేటీఆర్ చట్టాలన్నీ పూర్తిగా విస్మరిస్తాడు, నమ్మడు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ఈయన క్యాష్ పిటిషన్ కొట్టేయాలని వేస్తే ఇలా కోర్టులో చుక్కెదురైంది. ఎంతటి వారైనా చట్టానికి లోబడి ఉండాలి, చట్టాన్ని గౌరవించాలి, చట్టం ఇచ్చిన తీర్పు ఉండాలి. ఏసీబీ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే. ఆయన చేసినటువంటి తప్పుకు మూల్యం చెల్లాల్సిందే. ఏదో తప్పించుకోవాలని చెప్పి నేను కోర్టుకు పోనని చెప్పి నేను హాజరు కానని చెప్పి ఏదైతే క్యాష్ పిటిషన్ వేసారో దాన్ని ఇలా కొట్టువేయడం నిజంగా కూడా న్యాయం గెలిచినట్టు ఉంది. కేటీఆర్ ఇంకా కూడా అహంభావం తగ్గించుకోవాలి. ఆయన అహంకారానికి ఇలా ఆ కోర్టు తీర్పు కూడా చెంపపేటగా మారింది. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ కొంచెం బుద్ధి తెచ్చుకొని ఆయన చేసిన తప్పును ఒప్పుకొని దానికి ప్రత్యాక్షేపం చెప్పాలి తప్ప ఇంకా కూడా నేనే నియంత్రణని ఆ కోర్టులను కూడా తప్పుపట్టుడు, కోర్టులకు అటెండ్ కాకపోవడు. రేపు ఎట్లాగో 9 తారీఖు కంపల్సరీ హాజరు కావాల్సిందే. న్యాయమే గెలిచిందని మాకు అనిపిస్తుందమ్మా. రైట్ ఐలయ్య గారు, ఇప్పుడు కేటీఆర్ వర్షన్ మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ ఏం చెప్తున్నారు? అసలు నేను తప్పే చేయలేదు, ఒక మంచిగా నేను చేసింది ఎక్కడ తప్పు కాదు, అసలు నా బాధ్యత కూడా కాదు, కేటీఆర్ఏ కక్షాపూరితంగా ఈ కేసులో నన్ను ఇరికిస్తుంది, కావాలనే దర్యాప్తు సంస్థలను ఇందులో ఇన్వాల్వ్ చేసింది అని కేటీఆర్ అంటున్నారు. మరి ఈ ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? జడ్జిమెంట్ మీద నమ్మకం లేనట్టే కదా, కోర్టుల మీద నమ్మకం లేనట్టుగా తనంతు తానే నాదే న్యాయం అని చెప్పి ఆయన వాదిస్తే కాదు కదా. కోర్టు ఉంటుంది, చట్టం ఉంటుంది, దానికి జడ్జిలు ఉంటారు, న్యాయం గెలుస్తుంది. కానీ ఆయన ఇంకా కూడా ఇంత తీర్పు వచ్చినా కూడా చెంపపెట్టుగా మారినా కూడా ఇంకా నా మీద ఏదో కక్ష అని చెప్పి చెప్పుకోవడం నిజంగా ఆయన తెలివితనం నిదర్శనము. తప్పకుండా న్యాయం గెలుస్తుంది, తప్పకుండా ఆయన కోర్టులో శిక్ష పడాల్సిందే. కోర్టు ఇచ్చే తీర్పును అంగీకరించి రేపు 9 తారీఖు ఏసీ కోర్టులో హాజరు కావాల్సిందే. ఈ కార్ రేస్ లో యూజ్ చేయని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పోటీలు జరగలేదు కాబట్టి మనం ఆ ఫండ్స్ ని మళ్ళీ రీఫండ్ పెట్టుకోవచ్చు అని కేటీఆర్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మంత్రి మండలి సమావేశం లేకుండా ఈయన సొంత నిర్ణయాలతో అట్లా బదిలీ చేయడం తప్పని చెప్పి చట్టాలు చెప్తున్నాయి. అయినా ఆయన మొండిగా ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే ఎలక్షన్ కోడ్ లో కూడా చెల్లింపులు చేయడం తప్పుగా పరిగణిస్తారు. దేనికైనా చట్టానికి ఈయన చుట్టం కాదు. ఈయన ఎవరైనా చూడరు, చట్టం తప్పు చేసిన వాళ్ళు తప్పుగా శిక్షిస్తారు. కాబట్టి ఈ ఫార్ములా కేసులో చట్టానికి వ్యతిరేకంగా ఆయన ఆ 55 కోట్లు మనీ ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి ఇలా కోర్టు తప్పు పట్టింది. తప్పకుండా దానికి శిక్ష అర్హుడు అవుతాడు, శిక్ష పడాల్సిందే. హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ తోసిపుచ్చింది గనక కేటీఆర్ నెక్స్ట్ మూవ్ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి సుప్రీంకోర్టుకి అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించే పని సుప్రీంకోర్టులో అనుకూలంగానే వస్తుంది అనుకోవచ్చు. అంటే మీరు చెప్తున్నారు లేదు, ఇందులో మొత్తంగా కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డాడు అని చెప్పేసి. సో కేటీఆర్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు అసలు ఇందులో కేటీఆర్ తప్పే లేదు, ఇన్వాల్వ్మెంట్ కూడా లేదని చెప్తున్నారు. సో మరి సుప్రీంకోర్టులో తీర్పు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు మీరు? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఒక కోర్టులో తీర్పు వస్తే 90% హైకోర్టులో అదే తీర్పు వస్తుంది. ఆయన ఇంకా తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఇంకా తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించి ఇంకా నేను తప్పు చేయలేదని అహంభావంతో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ఆయన తప్పును ఒప్పుకోవాల్సిందే. కోర్టు ఆయన ఇప్పటికే క్యాష్ పే కొట్టేసినా ఇంకా నేను సుప్రీంకోర్టు పడ్డా దాన్ని ప్రొలాంగ్ చేసి ఇంకా చట్టాలను చులకన చేసి మాట్లాడుతున్నటువంటి ఆయన తెలివితక్కువతనానికి నిదర్శనం. ఇప్పటికైనా ఒప్పుకొని చేసి తప్పుకుంటే తెలంగాణ ప్రజలు గర్విస్తారు. రైట్, థ్యాంక్ యూ ఐలయ్య గారు.